తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. అంత పవర్ఫుల్ గా ఉండే కొండా మురళి గారు ఏంటండి అంత సైలెంట్ గా ఉన్నారు ఇప్పుడు అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత? తను ఎక్స్పెక్ట్ చేశారు ఏంటంటే రాగానే ఎమ్మెల్సీ ఇస్తారు అని ఎక్స్పెక్ట్ చేశారు. అది అంటే అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు తిరిగేటప్పుడు కూడా ఒక మాట సీఎం గారు కూడా అన్నారు, 30 సీట్లు వచ్చినా కూడా ఇస్తాను మురళన్న నీకు అని. అక్కడ వరంగల్లో కాన్సన్ట్రేట్ చేయంటే 4 కాన్స్టిట్యున్సీలు కూడా తిరిగారు ఆయన. పర్కాలు కానీ ఈస్ట్ వెస్ట్ భూపాలపల్లి అతను. ఎందుకంటే 2 సార్లు ఇదివరకు చేశారు కాబట్టి ఇప్పుడు ఇంటికి 2 లేవు అన్నప్పుడు ఆల్రెడీ చేసిన వాళ్ళు ఉన్న వాళ్ళు ఉంటే ఇవ్వచ్చు అన్నప్పుడు తనకు ఇవ్వలేదు అనే ఒక బాధ అంతే. ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, రావాలని కోరుకుంటా ఉన్నాము. చేస్తున్నారు ఫైట్ మీ అన్న దగ్గర? ఫైట్ అనేది కాదు, వాళ్ళు ఉంది కదా ఇప్పుడు ఉంది ఉంది ఎందుకు లేదు, ఉంది. కానీ మరి అది పైనుంచి హైకమాండ్ నుంచి కూడా మనకి ఇప్పుడు బీసీ తనం మున్నూరు కాపు ఇప్పుడు వచ్చే డిసెంబర్లో అయిపోతున్నట్టున్నాయి. డిసెంబరో ఏమో ఒక 5-6 అయిపోతున్నాయి. ఏది ఎమ్మెల్యే కోటా కింద. అవును. అందులో ఇప్పుడు మా వరంగల్లో సారయ్య గారు ఉన్నారు, ఆయనది కూడా అయిపోతుంది. ఆయన ఒక బీసీగా ఆయనది క్లోజ్ అవుతుంది కాబట్టి అది మా ఆయనకి ఇచ్చి ఆ బీసీ బ్యాలెన్స్ చేస్తే బాగుంటుంది అనేది మా అభిప్రాయం. అదే వేలో కూడా మేము అడుగుతాము. ఇంకా ఫైనల్ డెసిషన్ వాళ్ళది. కానీ బయట బాగా వినిపిస్తుంది, కాంగ్రెస్ జెండా మోసి కష్టపడిన ఏ కాంగ్రెస్ కార్యకర్తకి ఏ కాంగ్రెస్ లీడర్కి కూడా న్యాయం జరగట్లేదు, పాత టీడీపీ నాయకులకు మాత్రం ఇక్కడ న్యాయం జరుగుతుంది, పదవులు కూడా వాళ్ళకే వస్తున్నాయి. వేం నరేందర్ రెడ్డిని కూడా అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్తూ రాజ్యసభ అందరూ చాలా నిరసనలు కూడా తెలియజేశారు. మీరేం చెప్తారు? అంటే కాంగ్రెస్లో పాత కాంగ్రెస్ని చూశారు, కొత్త కాంగ్రెస్ని కూడా చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు బ్యాలెన్స్ అయితే చెయ్యాలండి, కొంత బ్యాలెన్స్ చేయాలి. పాత కాంగ్రెస్ వాళ్ళని అయితే చెయ్యాలి, అది చేస్తేనే బాగుంటుంది అనేది ఫ్యూచర్ ఉంటుంది అనేది అందరికి ఉంది కదా నాయకులు కదా. కొంత ఉంది కానీ బయట చెప్పడం పద్ధతి కాదు. మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. కొంత కాంగ్రెస్ వాళ్ళకైతే ఇంకా ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. చెప్తుంటారా కొండా సురేఖ గారు మీకు మిగతా నాయకులు? ఉన్నట్టుగా మాట్లాడే వ్యక్తి నువ్వు తప్పితే రాజకీయాలలో మేము ఎవరిని చూడలేదు, అది మీకు మాత్రమే చెల్లుతుందని చెప్పి కొండా సురేఖ గారు అంటారు. ఎక్కడి నుంచి వచ్చింది? చిన్నప్పటి నుంచే ఉంది ఈ నైజం తల్లిదండ్రులు? నాకు మొదటి నుంచి లేదండి. మొదట్లో అయితే నేను అసలు ఎవరైనా తప్పు చేస్తుంటే చూస్తే అయ్యో నేను చూశాను అని వాళ్ళకి తెలుస్తుందని నేనే తప్పించుకుపోయేదాన్ని చూడకుండా. అట్లాంటి దాన్ని ఇంకా మీకు తెలుసు కదా, అప్పుడు బాగా రాటు తేలిపోయాము మాకు ఆ తెలుగుదేశం గవర్నమెంట్లో. అప్పటి నుంచి నాకేంటంటే ఏదున్నా కూడా కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడడం, మనసులో ఏది దాచుకోకూడదు, ఏదైనా అనాలంటే అనేసేయాలి అంతే. అది కరెక్ట్ అయితేనే నేను అంటాను. నాకు నచ్చితే నచ్చిందంట, నచ్చకపోతే నచ్చలేదు అనంట. తప్పును తప్పు అంట, ఉప్పును ఉప్పు అంట. ఏదైనా తప్పు ఉంటే ఇట్లా సరిదిద్దుకోండి అని చెప్తా. అది అట్లా చేయడం వల్లనే కేటీఆర్ నాకు టికెట్ ఇవ్వలేదు. ఆయన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని సర్వేసుకుంటే మంచిది అని చెప్పి ఆయనకి, అందుకే ఆయనకే చెప్పాను, మీరు అప్కమింగ్ లీడరు కొన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి, మీరు ఎట్లా పడితే అట్లా మాట్లాడితే అది కరెక్ట్ కాదు. ఎదుటోడు ఎవడన్నా ఏదన్నా చెప్పినప్పుడు అడిగేటప్పుడు నాలాంటి సీనియర్లను మొదలు వాడు చెప్పింది కరెక్ట్ కాదో క్లారిఫై చేసుకున్నాక నన్ను అడగాలి. మీరు అడిగేసి వెళ్ళిపోతే మాకంటూ ఒక ఆత్మాభిమానం ఉంటుంది. మీరు అబద్ధాన్ని నిజం అనుకొని అడగడం అయితే పద్ధతి కాదు. మీరు ఫ్యూచర్లో రాజకీయంలో ఎదగాలనుకునే వాళ్ళు కాబట్టి ఈ జాగ్రత్త మీకు చెప్తున్నా అని చెప్పాను నేను. ఏమన్నారు? మాట్లాడలేదు ఇంకా. ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఆ రేంజ్లో ఇస్తా అనుకోలే. అది అసెంబ్లీ హాల్లో లోపల కూర్చున్నప్పుడు పక్కన కూర్చొని ఇచ్చా అన్నట్టు. వాళ్ళు ఒకసారేమో మా ఊర్లో మా కాన్స్టిట్యున్సీలో మీటింగ్కు డేట్ అరేంజ్ చేశాడు. మన ఆయన ఇప్పుడు నరేందర్ ఉన్నాడు కదా, మన ఎక్స్ఎమ్మెల్యే. ఆయన మేయర్గా ఉన్నాడు అప్పుడు, మేయర్గా ఉన్నప్పుడు ఏదో ప్రోగ్రామ్ ఆయన అరేంజ్ చేశాడు. లంచ్ వాళ్ళ ఇంట్లో పెట్టినాక ఈయన ఫోన్ చేసి నాకు ఇట్లా మీ కాన్స్టిట్యున్సీలో పలానా తారీఖు నాడు 2-3 రోజుల టైం ఉంది అంతే, మీటింగ్ పెట్టినాక మరి మీరు కూడా రండి అని పిలిచాడు. పిలిస్తే నేను ఒకటే మాట చెప్పాను, అన్న నాకు తెలియదు మీరు ప్రోగ్రాం పెట్టుకున్నది, ఎవరు పెట్టారో కూడా నాకు తెలియదు, మరి మీరు వస్తా అంటున్నారు కాబట్టి వద్దు అనడం పద్ధతి కాదు, రండి మీరు అటెండ్ కండి, బట్ నేను మాత్రం ఆ ప్రోగ్రామ్కి నేను రాను అని చెప్పాను. చెప్పంగానే సరే శ్రీహరి అప్పుడు డిప్యూటీ సీఎం
శ్రీహరితో మాట్లాడతాను అని అన్నాడు. ఆయన శ్రీహరితో మాట్లాడినట్టున్నాడు. మళ్ళీ శ్రీహరే నాకు ఫోన్ చేశాడు. శ్రీహరి గారు ఫోన్ చేసి ఇట్లా కేటీఆర్ గారు ఫోన్ చేశారమ్మా, ఇట్లా అడిగిండు, నువ్వు రావన్నావట కదా, మరి ఆ ప్రోగ్రామ్ ఏం చేద్దామని అన్నారు అంటే, నేనుండి వద్దు ఆమె రానప్పుడు మీరు రాకపోవడమే మంచిది అని అన్నా, ఇంకా క్యాన్సిల్ చేసుకున్నారు అని అన్నా. ఇంకా ఆయన ఆ కోపం కూడా ఉంటుంది, నేను ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసింది అని. అట్లాంటివి మనసులో పెట్టుకొని లాస్ట్లో టికెట్ కట్ చేశాడు. ఓకే, కానీ హట్ అవ్వలేదు మీరు? ఆ పార్టీ కాబట్టి ఇంకో పార్టీ అనుకున్నారు అంతేనా? హట్ అవ్వలేదు అసలు. హట్ అవ్వడం అంటే అది అసలు వాళ్ళు మనల్ని వదులుకోవడమే వాళ్ళకి నష్టం. మనం ఉంటే గెలుస్తాం, 100% గెలుస్తాం. నలుగురిని తీసేశారు అప్పుడు. బొడిగే శోభ, నన్ను, ఇంకిద్దరు ఈశ్వర్ అనుకుంటా, కుప్పల ఈశ్వర్, ఇంకెవరో నలుగురిని తీసేశారు. అప్పుడు అదే బాధ అనిపించింది. అది బీసీలు ఎస్సీలనే తీసేశారు, మళ్ళీ ఓసీలను కూడా కాదు. నలుగురు టికెట్లు ఆపారా, నలుగురిలో నేను ఒకదాన్ని. అది తర్వాత మళ్ళీ ఇంకా కాంగ్రెస్ నుంచి పోటీ చేసాం. కాకపోతే తప్పటడికి ఎక్కడ వేసామంటే మళ్ళీ సేమ్ కాన్స్టిట్యున్సీలో నించోకుండా పరకాలకి వెళ్ళాం. మా హస్బెండ్ వరంగల్ కాకుండా మా హస్బెండ్కి ఏంటంటే పాత నియోజకవర్గానికి వెళ్ళిపోదాం, అక్కడ అందరు మనల్ని అడుగుతున్నారు మళ్ళీ అని. అయితే మేము ఇటు రావడం వల్ల ధర్మారెడ్డి గెలిచాడు అక్కడ. ధర్మారెడ్డికి గెలిచే ఛాన్సే లేదు మేము అక్కడ ఉండుంటే. ఇంకా ఈ 5 సంవత్సరాలలో మళ్ళీ టీఆర్ఎస్లోకి వచ్చేసాడు కదా తెలుగుదేశం నుంచి గెలిచి. ఇంకా విపరీతమైన వర్కులు అసలు అంటే 60 feet అవసరం ఉన్న కాడ 180 feet 4 lane రోడ్స్ పెట్టుకొని, ఒక ఊరు నుంచి ఊరికి కూడా అంత పెద్ద పెద్ద రోడ్లు పెట్టుకొని, మొత్తం మొరమంతా కూడా అదే ఊర్లలో ఉన్నటువంటి చెరువుల నుంచి మట్టి తీసుకొచ్చి పోసి కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడు. మొత్తం ఇక అంతా ఆయనదే అన్నట్టు. ఇది మొత్తం కాంట్రాక్టర్ కాబట్టి ఇంక అన్నీ ఆయనే, మిషనరీ అంతా ఆయనది, ఇంకెవడు ఒక పని చేయాల్సిన అవసరం లేదు. అట్లా బాగా సంపాదించుకున్నాడు. మేము ఎప్పుడైతే పరకాలన్నామో నేను అన్నా మా హస్బెండ్ తోటి, వరంగలే ఉంటే తనుండి లేదు, మళ్ళీ నేను గట్టిగా ఇక్కడ నించోబెట్టామనుకోండి, ఓడిపోతే తనకేముంటుంది సైకలాజికల్గా, అయ్యో అటు పోతే గెలిచేవాళ్ళమేమో, అనవసరంగా ఇక్కడ నించున్నామని అనే ఫీలింగ్ ఉంటుందని, ఇక సరే మీ ఇష్టం పరకాల నుండి పోదామని అన్నాను. అంటే ఇంకా అక్కడికి పోయే లోపల మొత్తం వార్డు మెంబర్ల నుంచి మొదలు పెడితే జెడ్పీటీసీలను, ఎంపీటీసీలను, లీడర్లను అందరికీ ఒక్కొక్క రేటు పెట్టేసి కండువాలు కప్పి మొత్తం మనకి క్యాడర్ అంటూ లేకుండా చేసేసిండు అక్కడ కంప్లీట్. వాస్తవంగా చెప్పాలంటే ఎమ్మెల్యేలు సాహసాలు చేయరు. ఒక నియోజకవర్గాన్ని ఎంచుకున్న తర్వాత కంటిన్యూగా అదే నియోజకవర్గం ఉండాలి, సీఎంలతో సహా. కొడంగల్ గానీ, ఆంధ్రప్రదేశ్ లో కుప్పం గానీ, తప్పనిసరి మొదలొచ్చినాం ఇక్కడికి. టిఆర్ఎస్ నుంచి పోటీ చేసేటప్పుడు సీఎం గారు అదే కేసీఆర్ గారు ఏం చెప్పారంటే, మేము మంత్రులను టార్గెట్ చేస్తున్నాం, మంత్రులను ఓడియాలి. వరంగల్లో బసవరాజ్ సారే ఓడియాలంటే మీరు తప్పితే ఎవరు ఓడించలేరు. మేము చాలా 3 నెలలు సాగదీసాము కలవడానికి ఆయన్ని. మాకు పరకాలు ఇస్తే వస్తాం, లేకపోతే లేదు అని. కానీ ఆయన ఉండి ఓ రోజు అన్నాడు కదా, ముందైతే రమ్మను మాట్లాడదాము, తర్వాత ఏదైతే అది అయిందంటే ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళినాక ఇంకా మాకు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిండు, మీ ఇష్టం, నెక్స్ట్ టైం మీరు ఎటు పోతా అంటే అటు టికెట్ ఇస్తాము, ఈసారి మాత్రం అక్కడ మంత్రిని ఒడగొట్టాలి, మీరైతే ఒడగొడతారు కాబట్టి మీరు నిలబడండి, నేను చెప్తున్నా, నేను ఉంటా మీకు అని అన్నప్పుడు ఇంకా సరే అనుకున్నాం అని 55,000 మెజారిటీ వచ్చింది అప్పుడు. ఆ తర్వాత ఇక ఆయన వాళ్ళ చేతుల్లోంచి బయటకు వచ్చాం కాబట్టి అది మన నిర్ణయం తప్పు జరిగింది కాబట్టి మనం ఓడిపోయినాం అంతే. కానీ 3 నియోజకవర్గాలలో ఎక్కడ మీకు హ్యాపీనెస్ ఇచ్చింది? డెవలప్మెంట్ చేసాం, ప్రజల బ్లెస్సింగ్స్ తీసుకోగలిగాం, చాలా గొప్పగా ఉంది. షాయంపేట చేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ వేరు, అది అప్పుడున్న రాజకీయాలు వేరు. ఇంకా 99లో ఫస్ట్. తర్వాత పరకాల డీలిమిటేషన్ అయినప్పుడు కూడా షాయంపేట మండలాలు కొన్ని ఇందులో ఉన్నాయి. అది కూడా మాకు మంచి అంటే హోమ్లీగా అంటే పల్లెటూరు వాళ్ళ ప్రేమ వేరుండేది. ఇప్పుడు అందరూ కూడా యాక్టివ్ అయిపోయారు, ఎందుకంటే ఈ సెల్ ఫోన్లు ఇవన్నీ చేయబట్టి జనాలు అందరూ చాలు అయిపోయారు. అంతకుముందు అమాయకత్వం అనేది ఉండేది కదా పల్లెటూర్లలో, ఇప్పుడు ఎక్కడ కూడా లేదు. ఇంకా సిటీ వాళ్ళన్న కొంత అమాయకులు ఉన్నారేమో అని ఊర్లలో ఎవరు కూడా అమాయకులు లేరు. ఆడవాళ్ళు కూడా సెకండ్లలో కొత్త న్యూస్ ఏదైనా ఉంటే మనకే చెప్తారు అన్నట్టు. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళే వరకు మా వంటమే ఇట్లా జరిగింది కదమ్మా అంటది, ఏంటిది ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది అంటే, వచ్చిందమ్మా వచ్చేసింది, స్టేటస్ వచ్చేసింది అని అంటది అన్నట్టు. అంటే అంత ఫాస్ట్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళు జనాలు, ఇన్స్టాగ్రామ్లు పెట్టుకొని అవి పెట్టుకొని ఎక్కువ ఇన్స్టా ఫాలో అవ్వకుండా ఉంటారు. అంటే అప్పుడు ప్రేమలు చాలా ఉండేటివి. రాను రాను కొంత కల్మషం, ఇప్పుడు ఫ్యామిలీలోనే మనం చూస్తూ ఉన్నాం, అన్నదమ్ములు
తల్లిదండ్రులను చూసుకోకుండా, ఇప్పుడు పల్లెటూర్లలో అంతకుముందు తండ్రి అంటే జాయింట్ జాయింట్ ఫ్యామిలీలు ఉండేవాళ్ళు. విడిపోయినా కూడా వాళ్ళ దగ్గర కొన్ని రోజులు వీళ్ళ దగ్గర కొన్ని రోజులు పెట్టుకొనైనా వాళ్ళని పోషించేవాళ్ళు. ఇప్పుడు అట్లా కదా, ఏకంగా తీసుకెళ్ళి ఎక్కడో దగ్గర రోడ్ల మీద పడేస్తున్నారు, లేకపోతే వృద్ధాశ్రమాలలో వేస్తున్నారు, లేకపోతే కొంతమంది తెచ్చి చంపేస్తున్నారు. మీరు ఈ మధ్య ఒక వీడియో చూశాను మీది, ఒక ఆయన్ని అక్కడ రోడ్డు మీద వేస్తే అవును మీరు తీసుకెళ్ళి అవును చూశాను. అది జాయిన్ చేశాను, నేను అట్లా చేశాను. మా కాన్స్టిట్యున్సీలో కూడా ఒక ఆమెను అట్లనే ముస్లిం ఆమెను రోడ్డు మీద పడేసి వెళ్ళిపోయారు. నేను వెళ్తుంటే ఆమె రోడ్డు మీద ఉంది. నేను ఆ పెనెక్కొచ్చి ఏంటి అంటే ఆ చుట్టుపక్కల ఉండి కోట్ వరంగల్లో ఏంటంటే వాళ్ళ ఇక్కడ వదిలేసిపోయారు ముస్లిం ఆమె. ఎవరంటే వాళ్ళ కొడుకులు వదిలేరు. ఎంతమంది అంటే 2 కొడుకులు 1 కూతురు. రోజు అట్నుంచే వెళ్తారట కొడుకులు కూతుర్లు, అయినా ఆమెను పట్టించుకోరు. మరి ఎట్లా తింటుందమ్మా అంటే మేమే రోజు ఎవరమన్నా కొంచెం పెడతామమ్మ. ఎట్లా పడుకుంటుంది అంటే ఇట్లా చావిళ్ళు ఉంటాయి కదా, ఆ చావిళ్ళలో పడుకుంటుంది అని. నేను ఇక ఆమెను దిగి అక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఉంటాయి కదా, మాకు తెలిసిన ఆయన అబ్బాయి, రేపు పొద్దున్నే వెహికల్ తీసుకొని రా, ఈమెను తీసుకొని పోదాము అని చెప్తా ఆయన తీసుకొని వచ్చాడు. నేను కూడా వచ్చి ఆమెను ఆ వెహికల్లో ఎక్కించి వృద్ధాశ్రమం దాకా వెళ్ళి ఆమెను జాయిన్ చేసి వచ్చేసా. కరెక్ట్ 14th డే ఆమె చనిపోయింది. ఆమె జాయిన్ చేసినాక నేను వెళ్ళా. అక్కడికి వెళ్ళే వరకు అప్పుడు పెద్ద కొడుకు వాళ్ళందరూ వచ్చారు. ఆ వృద్ధాశ్రమం వాళ్ళు ఏం చెప్పారంటే ఆ 14 రోజులు ఆమె నోరు తెరిస్తే మేరా బేటా ఆయా, మేరా బేటా అయి దేఖనేకి వెళ్ళియే, కోయి ఆయా కోయి ఆయి. ఓకే, అది తప్పితే ఇంకొక మాట మాట్లాడలేదంట ఆ ముసలమ్మ. నాకు అసలు ఎంత బాధ అనిపించిందంటే, వాళ్ళు డెడ్ బాడీ వాళ్ళ ఇంటికి తీసుకుపోయేదాకా పోయి అక్కడికి పోయినాక కోడళ్ళను వాళ్ళ కోడళ్ళను అడిగిన, తుమారా బచ్చా హై నా ఏ తుమారో కైసా కరేతో కైసా లగ్తా. ఆ పిల్లని అడిగిన, తుమారా అమ్మకు ఐసా బేస్తే క్యా నై దేఖ్ లేతే ఉస్కో చోడ్ దేతా అయితా అని చెప్పేసి బాగా కోప్పడి మళ్ళా దహన సంస్కారాలకు 10,000 ఇచ్చి వచ్చా. అదే చూడండి తల్లి ప్రేమ. తనకు ఏదో షెల్టర్ దొరికింది నేను తిని ఉందామని కాదు, నా కొడుకు వచ్చాడా నా కూతురు వచ్చిందా వాళ్ళని చూడాలి. అది అట్లా అయిపోయింది సొసైటీలో. ఇప్పుడు మీరు అన్నట్లుగానే ఆ ప్రేమలు బాంధవ్యాలు లేవు. ఇప్పుడు ఈ ఫారెన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు కొంచెం హై లెవెల్ దాంట్లో పెడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, మేము ఇంట్లో ఉంటే ఒంటరిగా ఉంటాం, బోర్ కొడుతుంది, అందుకని మేము ఇక్కడికి వస్తే 10 మందిలో ఉన్నట్టు ఉంటుంది, మాకు కూడా టైంకు ఆరోగ్యమైన ఫుడ్ ఇస్తారు, అన్నీ చేపిస్తారు యాక్టివిటీస్, కాబట్టి మాకు టైం పాస్. వాళ్ళు వచ్చినప్పుడు 4 రోజులు ఉంటారు, మమ్మల్ని చూస్తారు, పోతారు. ఎక్కడికి వెళ్తున్నాం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.